మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్లో అగ్ని ప్రమాదంపై చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్టు అనుమానాలు వస్తూ ఉన్నాయి. స్థానికులు అప్రమత్తమైన దక్కలేదు ప్రాణాలైతే. గాఢ నిద్రలోనే 6 సజీవ దహనమైపోయారు. బంధువుల ఇంటికొచ్చి అగ్నికి ఆహుతయ్యారు పద్మ అక్క కూతురు, ఆమె పిల్లలు. ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు క్లూస్ టీం. ఈ ప్రమాదంలో ఇంటి యజమాని శివయ్య, ఆయన భార్య పద్మతో పాటు పద్మ అక్క కుమార్తె మౌనిక, ఆమె 2 పిల్లలు, సమీప బంధువు లక్సెట్టిపేటకు చెందిన సింగరేణి ఉద్యోగి శనిగారపు శాంతయ్య సజీవ దహనమయ్యారు. కోటపల్లి మండలంలోని కొండంపేట గ్రామానికి చెందిన మౌనిక 2 రోజుల క్రితమే పద్మ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చి ప్రాణాలు కోల్పోయిందని అంటున్నారు స్థానికులు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ అగ్ని ప్రమాదంపై అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్టుగా అనుమానిస్తూ ఉన్నారు. అయితే స్థానికులు అప్రమత్తమైనా కూడా ప్రాణాలు దక్కలేదు. గాఢ నిద్రలోనే మొత్తం 6 సజీవ దహనమైపోయారు. బంధువుల ఇంటికి వచ్చి అగ్నికి ఆహుతైన పద్మ అక్క కూతురు, అలాగే ఆమె పిల్లలు కూడా కలిసివేస్తున్న సంఘటన ఇది. ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు అయితే క్లూస్ టీమ్స్ సేకరిస్తూ ఉన్నారు. ఇప్పటికైతే అనుమానితులు ఎవరు అదుపులో తీసుకోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఎవరైనా ఇంకా ఇష్యూస్ ఉన్నాయా మీకు, ఏదని వేరే ఎవరైనా చేసడానికి ఆస్కారం ఉన్నదని మాట్లాడుతున్నాం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఉంటే రాత్రి అవ్వడం వల్ల ఎవరికి కూడా అరుపులు ఇవ్వలేదు. అది ఫైర్ సౌండ్ ఆ పెంకులు పలుకుతున్నటువంటి నైబర్ చూసేసి బయటకు రావడం జరిగింది. ఆయన ఇంకా కొంతమందికి ఇన్ఫార్మ్ చేసేసి అదేవిధంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి చూడడం జరిగింది, వెరిఫై చేశారు. వాళ్ళు కూడా ఇంకా కన్ఫర్మేషన్గా 100% ఏం చెప్పలేరు. వాళ్ళు కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. ఈ తెల్లవారుజామున మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లుగా కొందరు అనుమానిస్తున్నారు. స్థానికులు అలర్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళ 6 ప్రాణాలు దక్కలేదు. గాఢ నిద్రలోనే 6 సజీవ దహనమైపోయారు. ఇక బంధువుల ఇంటికొచ్చి ఒక మహిళ, ఆమె 2 పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తోంది క్లూస్ టీం. ఈ ప్రమాదంలో ఇంటి యజమాని శివయ్య, ఆయన భార్య పద్మతో పాటుగా పద్మ అక్క కుమార్తె మౌనిక, ఆమె 2 పిల్లలు, వీళ్ళు కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక సమీప బంధువు లక్సెట్టిపేటకు చెందిన సింగరేణి ఉద్యోగి శనిగారపు శాంతయ్య కూడా సజీవ దహనమైపోయాడు. కోటపల్లి మండలంలోని కొండంపేట గ్రామానికి చెందిన మౌనిక 2 రోజుల క్రితమే పద్మ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చి ఇలా పిల్లలతో సహా ప్రాణాలు కోల్పోయిందంటున్నారు స్థానికులు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మంచిర్యాల జిల్లాలో విషాదం చోచేసుకుంది. ఒకే ఇంట్లో నిద్రిస్తున్న 6 సజీవదహనమయ్యారు. చిన్నారులు కూడా 2 చిన్నారులు కూడా ఈ ఘటనలో చనిపోయినట్టుగా తెలుస్తుంది. మనం మృతదేహాలను ఒక్కసారిగా చూపించే ప్రయత్నం చేస్తాం. దారుణంగా ఉన్నాయి విజువల్ కూడా. ఎన్నో అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలకు ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు లభ్యం కాలేదు. కెమెరా పర్సన్ సమీర్తో నరేష్, TV9 వెంకటపల్లి.